రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43.30 అడుగులకు చేరింది. దీంతో సిడబ్ల్యూసి అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గేట్లనెత్తి దిగువకు 9,46,412 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తున్నారు. చెర్ల, తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టుల నుండి వచ్చే వరద గోదావరిలో కలుస్తోంది. అంతేకాకుండా భద్రాచలం దిగువన శబరి నది పోటెత్తుతుంది. దీంతో భద్రాచలం పట్టణంలోకి గోదావరి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భద్రాచలం పట్టణం పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, యామిని నిన్నటి వరకు తగ్గుతూ వచ్చినటువంటి గోదావరి ఒక్కసారిగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు గోదావరి ఆ నీటి మట్టం పెరిగినట్టు అధికారులు హెచ్చరిక జారీ చేశారు. మొదటి ప్రమాదిక హెచ్చరికను కొద్దిసేపటి క్రితమే అధికారులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. భద్రాచలం పట్టణంలోకి గోదావరి ప్రవహించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే పరిసర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. భద్రాచలంలో మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ చేస్తూ ఎప్పటి నుంచి అయితే పైన ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద 43.30 మేరకు గోదావరి నీటి మట్టం కొనసాగుతున్నట్టు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సూచించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 పైగా చేరడంతో పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా అప్రమత్తాలని చెప్పారు. గత 4 రోజులకు 26 అడుగులు ఉన్నప్పుడు కూడా కొంత ఎగువన పెనుగంగ నుంచి వచ్చినటువంటి వరదతో గోదావరిలో 20 అడుగులు ఒకేసారి పెరిగినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ములుగు, భూపాలపల్లి జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల గోదావరి పెరుగుతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలానే కొనసాగితే రెండో హెచ్చరిక కావచ్చు, మూడో హెచ్చరికకు వెళ్తే ప్రమాదకర స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా భద్రాచలం వద్ద గోదావరి కరకట్టపైకి యాత్రికులను పోలీసులు ఎవరు అనుమతించట్లేదు. చుట్టుపక్కల గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. యామిని, రైట్, థాంక్యూ తిరుపతి.